నెల్లూరు టౌన్ లో ట్రాన్స్జెండర్స్ కు పోలీసుల కఠిన హెచ్చరికలు. నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ స్ట్రాంగ్ వార్నింగ్. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ట్రాన్స్జెండర్స్ తో నిర్వహించిన కీలక సమావేశంలో నెల్లూరు టౌన్ ఏఎస్పీ శ్రీమతి దీక్ష ఐపీఎస్ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు రేంజ్ ఐజీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో నగర శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ చర్యనైనా పోలీసులు అస్సలు సహించబోరని స్పష్టం చేశారు. బిగ్గింగ్, ఎక్స్ట్రాషన్, బలవంతపు డబ్బు వసూళ్లు, దొంగతనాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రవర్తన ఏ రూపంలో జరిగినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. తప్పు చేస్తే ఉపేక్ష లేదు, ఎక్కడ ఉన్నా చట్టం మీ ముందుంటుంది అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఎవరితోనూ దౌర్జన్యంగా దురుసుగా ప్రవర్తించరాదని, ప్రజలతో సఖ్యతగా శాంతియుతంగా జీవించాలని సూచించారు. నగరం మొత్తం డ్రోన్లు, సీసీ కెమెరాల కంట్లోనే ఉందని, ఓపెన్ డ్రింకింగ్, గాంజా వంటి మాదక ద్రవ్యాల వినియోగం లేదా అమ్మకం జరిగితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరుతూ ట్రాన్స్జెండర్స్ వారి వివరాలు, నైపుణ్యాల ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. చట్టం ముందు ఎవరికీ మినహాయింపు లేదు అని స్పష్టం చేశారు. మాకు పోలీస్ స్టేషన్లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. బ్యాగింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్స్టార్షన్ కార్టెల్ ఉంది, తర్వాత ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర వేరే ఎక్స్టార్షన్ అడిగారు. సో మై ఫస్ట్ వార్నింగ్ ఇస్ బ్యాగింగ్ చేయొద్దు. బ్యాగింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ ఆల్. సెకండ్, there should not be any involvement in extortion racket, extortion cartel లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. తర్వాత నేను పీడీఎక్ పెడతాను, జైలుకి పంపిస్తాను. ఇది క్లియర్ కట్గా చెప్తున్నాను, అర్థమైందా? ఎక్స్టార్షన్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, క్లియర్ కట్గా నమోదు చేశాము, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. సో ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎక్స్టార్షన్ థింగ్ ఎట్ ఆల్. తర్వాత బంగారం షాప్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర, అదర్ షాప్స్ దగ్గర, పెట్రోల్ బంక్ దగ్గర ఈ బ్యాగింగ్ ప్రాక్టీస్ చేయొద్దు. డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దీస్ ప్రాక్టీసెస్. ఈ చాలా బంగారం దొంగతనం జరిగింది ఈ 20 daysలో, ఆల్మోస్ట్ 3-4 జరిగింది. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేబీ పాసిబిలిటీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి నేను స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను. సో డోంట్ ఇన్వాల్వ్ ఇన్ begging in near బంగారం షాప్స్ దగ్గర, అదర్ షాపింగ్ మాల్స్ దగ్గర, మార్కెట్ ప్లేసెస్, చిన్న బజార్లో అన్ని మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ దోస్ థింగ్స్. తర్వాత రాత్రిలో డ్రింక్ చేయొద్దు, డ్రగ్ కన్జంప్షన్ చేయొద్దు. బికాజ్ కానీ డ్రగ్ కన్జంప్షన్ చేసి తర్వాత డ్రింక్ చేసి క్రైమ్ చాలా ఎక్కువగా ఉంది. సో నో డ్రింకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. నేను డ్రోన్ ద్వారా క్యాప్చర్ చేస్తాము, అర్థమైందా? డ్రోన్ ద్వారా ఎక్కడ పబ్లిక్ ఓపెన్ డ్రింకింగ్ ఉంది, డ్రోన్ క్యాప్చర్ చేసి నేను పోలీస్ స్టేషన్లో పట్టుకున్నాము. సో క్లారిటీ, డోంట్ డ్రింక్ ఇన్ ఓపెన్ ప్లేసెస్ ఆర్ డోంట్ డ్రింక్ ఇన్ స్ట్రీట్స్, అన్ని ప్లేసెస్ అవుట్ సైడ్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్. క్లియర్ కట్ యూ ఆర్ నాట్ అలౌడ్ టు డూ దాట్. యువర్ ఫోన్స్ విల్ బి పుట్ ఆన్ సర్వీలియన్స్. వీ విల్ బి చెకింగ్ యువర్ ఫోన్ లొకేషన్. మీరు లొకేషన్ ఎక్కడ, ఏం చేస్తున్నారా? సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం రిక్వెస్ట్ చేస్తే తీసుకోవడం తప్పులేదు, కానీ దౌర్జన్యం చేస్తున్నారు. అంటే వాళ్ళ జేబుల్లో చేతులు పెట్టేయటం, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇట్లా స్పెసిఫిక్గా 1 పరిస్థితిలో కొంతమంది చూశాను. నేను వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ అది మీ పరిదాడుతున్నారు. కొంతమంది వచ్చి కంప్లైంట్ దాకా వస్తున్నారు, కొంతమంది ఇవ్వలేక వెళ్ళిపోతున్నారు. మాకు ఫోన్లు చేస్తున్నారు, మేము వచ్చినప్పుడు మేము అలా చేయట్లేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరందరూ ప్రజలతో బాగా మమైకంగా ఉండాలి. మీరంటే జాలి ఉంటుంది కొంచెం, తెలుసో తెలియకుండా. అది మీరు దాన్ని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి 10 మంది మధ్య. అట్లా కాకుండా మీ పట్ల అసహ్యంగా చేసే విధంగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. అది మంచి ఉద్దేశం కాదు. అదేవిధంగా మీలో వార్లు అయిపోయి ఒకరోజు 2 టౌన్ లిమిట్స్లో మీరు కొట్టుకున్నారు. నేను ఆ నైట్ రౌండ్ ఆఫీసర్గా నేను వచ్చినప్పుడు మీరు ఒక వేరే వాళ్ళని ఇంటి మీద పడి దాడి చేస్తాం. మేము వచ్చినప్పుడు కనీసం పోలీసు చెప్పేది మీరు వినకుండా
మేము లాఠీ చార్జ్ చేసి దాకా పోయే పరిస్థితి వచ్చింది. మీ ప్రవర్తన కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించారు ఆ రోజు. అది కరెక్ట్ కాదు. పోలీసు పట్ల గౌరవం ఉండాలి. ఎందుకంటే మీకు అన్యాయం జరిగినా, ప్రజలకు జరిగినట్టే మీకు జరిగినా కూడా మేము స్పందిస్తామని తెలియపరుస్తున్నాం. ఇందు మూలంగా మీ మీద ఏమైనా దారి జరిగినా మేము ఊరుకోలే. ఈవెన్ ఒక మర్డర్ జరిగినా కూడా పోలీసు వాళ్ళందరినీ స్పాంటేనియస్గా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ కానీ, ఏదైనా మ్యారేజ్ల దగ్గర కానీ, ఏదైనా హౌసింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర కానీ మాకు నెంబర్ ఆఫ్ రిపీటెడ్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇట్లా కొంతమంది వస్తున్నారు, 3-4 వస్తున్నారు, ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. మా బంధువులు అందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని కావాలని డబ్బులు ఇచ్చిన దాకా అక్కడి నుంచి వెళ్ళటం లేదు అనే కంప్లైంట్ రిపీటెడ్గా వస్తూ ఉంది మాకు. అలాంటిది మంచి పద్ధతి కాదు. దాన్ని మేము లీగల్గా చర్య తీసుకోవాలంటే ఎక్స్టార్షన్ కేసు నమోదు చేసి అట్లా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ చట్టపరంగా రిమాండ్కి పంపించాల్సి వస్తుంది. ఒక్కోసారి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఫోన్స్ తీసుకోవడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళు ఎదురు తిరిగితే అందరూ కలిసి వాళ్ళని కొట్టడం, దానికి మీరందరూ సపోర్ట్ చేయడం, మిమ్మల్ని స్టేషన్ తీసుకొస్తే పోలీస్ స్టేషన్కి ముట్టడించడం, ఇట్లాంటివి కూడా చాలా జరిగినాయి. ఏంటంటే ఈ శాంతి భద్రత సమస్యకు దారి తీసే విషయాలు ఇవన్నీ కూడా. ఇవి చేస్తే ఫర్దర్గా టాలరేట్ చేయరు పోలీస్ అనే మెసేజ్ ఇవ్వడానికే నాకు తెలిసి మేడం గారు ఈ మీటింగ్ అరేంజ్ చేసినట్టున్నారు. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇట్లాంటి యాక్టివిటీస్ మీరు కన్నా మానుకోకపోతే ఖచ్చితంగా పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఒక 17 మందిని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియోలో కింద చూస్తే అందరూ వాళ్ళ బాధలు చెప్తూ ఉన్నారు. వాళ్ళ కామెంట్స్లో మా అబ్బాయి అక్కడికి వెళ్తుంటే లాక్కున్నారు, ఇక్కడికి వెళ్తుంటే లాక్కున్నారు. ఒక్కసారి చూడండి మీరు, అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరన్నా పోలీస్ చేసిన తప్పు అని అన్నారా? ఎవరు లేదు. అందరూ కూడా బాధితులందరూ బయటకు వచ్చి చెప్తున్నారు. నాకు ఇక్కడి నుంచి కాదు, హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఫోన్ చేశారు. అది కూడా దసరా ముందు అరెస్ట్ అవ్వటం వాళ్ళు చేశారు. మాకు కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని. ఎందుకు అట్లా ఆ విధంగా చేయాలి? అందరూ కష్టపడుతున్నారు. కష్టపడి సంపాదించుకుంది ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లాక్కోవడం ఎక్స్టార్షన్ అంటే అది ఇల్లీగల్, చట్ట వ్యతిరేకం. పడుకుంటామని అందరం చర్చించి ఇంకోసారి మేము ఇలా జరగకుండా ఇంకోసారి ఈ విధంగా మీటింగ్ మాట మీ కాడ గుడ్ నేమ్ తెచ్చుకుంటాము. అందరం సమాజంలో బాగా బతకాలని, సమాజం ద్వారా మేము కూడా ఒక మెసేజ్ ద్వారా వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం.